హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సమ్మర్ కదా, మేమంతా కొంచెము సమ్మర్ షూస్, సమ్మర్ స్టఫ్ ఏదైనా కొత్తవి వచ్చినాయేమోనని సమ్మర్ కలెక్షన్ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో మాతో పాటు మీకు ఇక్కడ బెర్లిన్లో ఏమేమి సమ్మర్ కొత్త కలెక్షన్ దొరుకుతుందో ఈసారి చూపిద్దామని మేము అనుకుంటున్నాం. అయితే పదండి, అందరం కలిసి షాపింగ్కి వెళ్దామా? చలో లెట్స్ గో. అవునా, super fast. ఇదిగోనండి, ఇప్పుడే బయలుదేరాము. ఇది మా లేన్ అన్నమాట. మా స్ట్రీట్ లో నుంచి బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో. ఇది మా ఫేవరెట్ స్ట్రీట్ అన్నమాట. ఇందులోంచి నడుచుకుంటా వస్తూ ఉంటే చాలా బాగా ప్లెజెంట్ గా ఉంటది అనమాట. ఈ లేన్ లోకి రాగానే అసలు ఇంటికి వచ్చేసాంరా బాబు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మాకు. ఈయన చూసారా, సైకిల్ వేసుకొని ఎంత బాగా తొక్కుతున్నాడో. అంటే సమ్మర్ కదా, సమ్మర్ లో సైకిల్స్ బాగా యూజ్ చేస్తారు వీళ్ళు. ఇటు చూడండి, లెఫ్ట్ లో కూడా ఎన్ని సైకిల్స్ వస్తున్నాయో. అంతే, ఇట్లా ఫ్యామిలీస్ ఎక్కడికన్నా వెళ్ళాలి ఏమన్నా అన్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైకిల్ వేసుకొని చక్కగా వెళ్ళిపోతా ఉంటారు. కాకపోతే సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, అందరిని చూడండి, హెల్మెట్స్ ఉంటాయి, ప్యాడ్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన అన్ని పెట్టుకోవడానికి బ్యాగ్స్ అవన్నీ వేసుకొని పోతా ఉంటారు. స్ట్రేట్ గా సైకిల్ లేన్ ఉంటది. సో అక్కడ నడవటానికి కూడా పర్మిషన్ ఉండదు. సైకిల్ లేన్ సపరేట్ ఉంటది, నడవటానికి వేరే రూట్ ఉంటది అనమాట. సో రెండు పాత్స్ ఉంటాయి ఫుట్ పాత్ మీద. జర్మనీలో మేముండేది బెర్లిన్ సిటీ కదా. బెర్లిన్ వచ్చేసి మళ్ళీ డిస్ట్రిక్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది అనమాట. ప్రతి సిటీ కొన్ని డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో మేము వచ్చేసి ఉండే డిస్ట్రిక్ట్ పేరు ట్రెప్టౌ క్యోపనిక్ అంటారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిడెన్షియల్ ఏరియాస్ అనమాట. చాలా ఫ్యామిలీస్ ఉంటాయి, చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది మా డిస్ట్రిక్ట్. బెర్లిన్ అంతకు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈస్ట్ అండ్ వెస్ట్ బెర్లిన్గా డివైడ్ అయి ఉండింది అనమాట. అంటే మధ్యలో ఒక పెద్ద బెర్లిన్ వాల్ అని ఒక గోడ కట్టి సిటీని ఈస్ట్ అండ్ వెస్ట్ బెర్లిన్గా డివైడ్ చేశారు. అది కొన్ని ఇయర్స్ బ్యాక్ అది తీసేసి ఇప్పుడు సిటీ మొత్తం కలిసిపోయింది అనుకోండి. ఒకవేళ ఆ గోడ ఉండుంటే ఇప్పుడు మాది ఈస్ట్ సైడ్ ఆఫ్ బెర్లిన్ గా ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు బెర్లిన్ మొత్తం కలిసిపోయింది. ఆ హిస్టరీ అంతా హిస్టరీగా అయిపోయింది. In 200 meters you will have reached your destination. ఇది ట్రైన్ స్టేషన్ అండి, ఎస్బాన్ అంటారు. ఎస్బాన్ కి పైన చూడండి, పైన ట్రైన్ వెళ్తా ఉంది. ఇది మన హైదరాబాద్లోని సృజన ఫోరం మాల్ లాగా ఇది మా ఏరియాలోని ఫోరం మాల్ అనమాట. క్యోపనిక్ అంటారు. మాల్లోకి వచ్చేసాము. ఇది టీ మొబైల్, ఇది రైస్ బ్యూరో అంటే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు అనమాట. మన టూర్ ప్యాకేజెస్ అట్లా ప్యాక్ చేస్తారు. ఇది పెద్ద ఫుడ్ కోర్టు, అన్నీ సేమ్ మనకి మన మాల్స్లో ఉన్నట్టే అన్ని వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి. మనం వెళ్ళి ఏది కావాలో తీసుకొని ఎక్కడన్నా కూర్చోవచ్చు, ఏ టేబుల్ మీదన్నా. లిక్కర్ షాపు, ఎన్ని వెరైటీస్ ఆఫ్ అన్ని జ్యూసెస్ కూడా ఉంటాయి, లిక్కర్స్ కూడా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఇది నా ఫేవరెట్ ఫ్లవర్ షాప్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, ఫ్లవర్స్ మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సాలడ్స్, చికెన్ ఇవన్నీ రెడీ టు కుక్ అనమాట, మ్యారినేట్ చేసి పెట్టున్నాయి. అంత సమ్మర్ కలెక్షన్, సమ్మర్ కోసము అన్ని పెట్టి ఉన్నాయి. పెట్టు. సూపర్. ఇక్కడ ఫుట్బాల్స్ కూడా పెట్టారు. ఇవన్నీ అడిడాస్ కలెక్షన్. ఇదంతా కలర్ వైజ్ పెట్టారు, ఇదంతా వైట్ పెట్టారు.
ఇటు వచ్చేసి ఇవన్నీ బ్లాక్. ఇక్కడ వచ్చి బ్రౌన్స్ పెట్టారు, బ్రౌన్ టోన్స్. ఇది నా ఫేవరెట్ కలర్ విత్ చీతా ప్రింట్స్. అద్దం ఎక్కడుందో చూస్తుంటే బాగుందా? బాగుంది జోనా, ఇది చూడు బాగుంది కదా. జోల్ నీకు ఏ ఐస్ క్రీమ్ కావాలి? బబుల్ గమ్ దా. ఇది షీబో. ఇక్కడ కాఫీ ఆర్డర్ చేసుకున్నాడు డానీ. జోయల్ ఏమో బబుల్ గమ్ ఫ్లేవర్. బాగుందా జోయల్, నచ్చిందా? ఇటు పక్కకి ఇక్కడ డ్రెస్సెస్ కూడా పెట్టారు. నేను ఎప్పుడు కాఫీ తీసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి డ్రెస్సెస్. ఇది నైట్ వేరు, లాంజ్ వేరు, ఇది స్పోర్ట్స్ వేరు, ఇవి డైనింగ్ టేబుల్ వి, డైనింగ్ సెట్ చాలా బాగున్నాయి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కాఫీ, మనకి కాఫీ డేల లాగా కాఫీ వెరైటీస్ కూడా ఉంటాయి. మనం ఇవి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కాఫీ పౌడర్లు, ఇవంతా వెరైటీస్ ఆఫ్ కాఫీ అన్నమాట. ఇట్లా కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా కాఫీ బీన్స్ ఉంటాయి ఇవి, ఇవి కూడా తీసుకోవచ్చు. ఇవి తీసుకుని మనము ఇంట్లో అన్న గ్రైండ్ చేసుకోవచ్చు, వీళ్ళన్నా గ్రైండ్ చేసిస్తారు. తిరిగి అలసిపోయి అర్జెంటుగా కాఫీ పడితే కానీ మేము ఇంకా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ కాలేము అని కాఫీకి వచ్చి కాఫీ తీసుకున్నామండి. ఆ విండోలో నుంచి చూసుకుంటూ అట్లా కాఫీ సిప్ చేస్తూ ఉంటే ఆ కిక్కే వేరప్ప. బాగా ఎంజాయ్ చేసాము. జస్ట్ ఒక 15 minutes మాకు పవర్ బ్రేక్ లాగా దొరికింది. గబగబా కాఫీ ఫినిష్ చేసుకొని మళ్ళీ షాపింగ్కి బయలుదేరామండి. ఈసారి షూ షాప్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. పిల్లలు కూడా ఓకే అన్నారు. వచ్చేది సమ్మర్ కదా అని చెప్పి స్నీకర్స్ తీసుకుందామని షాప్ అంతా తోడి మొత్తం తీస్తే నాకు ఒక 2 pairs నచ్చినాయి అన్నమాట. అందులో ఇదొకటి బ్లూ కలర్ది. నా దగ్గర డార్క్ కలర్స్ ఉన్నాయన్నమాట, బ్లూ కలర్ లేదు, అందుకే ఇది తీసుకుందామని అనుకుంటున్నాను. ఇదేంటి? ఇది మిక్కీ మౌస్ డిజ్నీది. ఇది ఆల్రెడీ తీసేసుకున్నాను. ఇక్కడ మిక్కీ మౌస్ వచ్చింది. వీళ్ళిద్దరూ ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నాకు ఇదే ఛాన్స్ దొరికింది కదా అని గమ్మున నేను ఫాస్ట్గా నేను నా షాపింగ్ నేను ఫినిష్ చేసేసుకున్నాను. నేను అనుకున్న షూస్ దొరికినాయి. బాయ్ బాయ్ జోయల్, బాయ్ బాయ్ చెప్పు. అమ్మయ్య, ఇప్పుడు షాపింగ్ మొత్తం అయిపోయింది. అందరికి ఆకలిస్తున్నాయి కదా జోనా, బాగా ఆకలిస్తుంది. సరే, ఇది మా ఫేవరెట్ స్పాట్ అన్నమాట. ఈ ఏరియాకి వస్తే షాపింగ్కి మేము ఖచ్చితంగా ఇక్కడ తినకుండా వెళ్ళాం అన్నమాట. సో చలో వెళ్దాం రండి. हेलो भैया, कैसे हो? Welche Stunde darf bei dir sein? Salat?
Einmal Döner bitte. Ein Döner? Und einmal Dönerbox. Ja, normal oder große Box? Das klein bitte. Okay, mit Salat oder Pommes? Mit Pommes. Okay. Ja. ఇది చికెన్ డోనర్ అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో ఇదే బెస్ట్ షాప్ అని చెప్పుకోవచ్చు. మనకి సేమ్ లైక్ మనకి షవర్మా హైదరాబాద్లో ఎట్లా దొరుకుతుందో సేమ్ అట్లాగే మీట్ని మొత్తము దానికి స్టాక్ చేసి దాన్ని ఫ్రై చేస్తారు. దాన్ని షేవ్ చేసేసి దాన్ని బ్రెడ్లో పెట్టిస్తారు, లేదంటే బాక్స్లో పెట్టిస్తారు. ఇవన్నీ స్వీట్స్ అండి, వీళ్ళ స్పెషల్. ఇవన్నీ సాలడ్స్. ఇప్పుడు ఇవన్నీ వేస్తారు అందులో. మనకి ఏ సాలడ్ కావాలి, ఏది వద్దు అని చెప్పొచ్చు. లేదు అన్నీ వేయండి అంటే కూడా. ఇవి సాసెస్ అండి. ఇది మన బాక్సే, అది చేస్తున్నాడు. సాసెస్ వేసి అన్ని. ఇది మనదే చేస్తా ఉన్నాడు. జోనాకి టొమాటోస్ ఇష్టం ఉండదు, మోస్ట్లీ వేయించుకోడు వాడు. ఇవి నిమ్మకాయలు కూడా ఉన్నాయి, కావాలంటే పిండించుకుంటారు కానీ నిమ్మకాయ వేస్తే నాకు అంత నచ్చదు. నిమ్మకాయ వేసాడు ఈరోజు. సాస్ రెడీ అయిపోయింది జోనాది. చురోస్. టీ ఉంటుంది, అన్లిమిటెడ్ టీ. ఎక్సలెంట్ ఉంటుంది టీ మటుకు. ఇది వచ్చేసి మన ఫ్రెండ్ ఇక్కడ పాకిస్తాన్ से और हम हिंदुस्तान से నుంచి పరిచయం వచ్చేసింది మనది ఆర్డర్. ఇది జోనాస్ ఫేవరెట్. ఏంటి జోనా ఇది? ఇది చికెన్ డోనర్ అండ్ చాలా వెజిటబుల్స్, హెల్తీ కూడా యాక్చువల్ గా. అది డోనర్ షాప్ బాగుంటుంది. చికెన్. ఎంజాయ్. గుడ్ అపెటిట్. ఇది యాక్చువల్లీ ఇది టర్కిష్ టీ. అండ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు, దీంట్లో. ఇది డోనర్ కబాబ్. ఇది జర్మనీస్ మోస్ట్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అండి. ఇది యాక్చువల్గా అయితే వీళ్ళది కాదు, టర్కీ స్పెషల్ ఇది. కానీ వీళ్ళు బాగా తింటారు ఎక్కువ. అందరికి ఫస్ట్ వచ్చి కొనుక్కొని తినేది అంటే జర్మనీ మొత్తానికి డోనర్ కబాబ్. షుగరా? జోయల్ బ్రెడ్ తినలేడు కదా జోయల్, అందుకని బాక్స్ అంటే ఇట్లా బాక్స్ లాంటి దాంట్లో వేసిస్తారనమాట. సో చికెన్, వీడు చికెన్. సాలడ్ కంటే వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టము. ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇక్కడ పోమెజ్ అంటారు. చాలా టేస్టీ ఉంటుంది. ఇది నా ఫేవరెట్ టీ అన్నమాట. ఇక్కడికి వస్తే టీ తాగంది నేను వెళ్ళను. ఓకే అండి, ఇంకా షాపింగ్ అయిపోయింది. ఫుల్గా అలసిపోయాము అందరము, చాలా అలసిపోయాము. ఇంకా ఇవాళకి ఇంతే. మరి ఇవాళ షాపింగ్ మటుకు అనుకున్నది అన్ని చేసుకొని వచ్చేసాము. అందరం హ్యాపీగా ఉన్నాం కానీ బాగా టైర్డ్ అయిపోయాము. ఇవాళకి ఇంక ఇంతే సంగతులు.
మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోస్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకే అయితే, danke schön. Thank you. Berliner Ka. Bye. Bye.